వెల్కమ్ టు శిరీష కిచెన్. ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఈ విధంగా బ్రెడ్ పొటాటో బాల్స్ చేసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈ విధంగా స్నాక్స్ చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అది కూడా తక్కువ ఆయిల్ యూస్ చేసుకొని ఇవి చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా. వీటి కోసము ఒక బౌల్ తీసుకొని ఉడికించిన 2 బంగాళదుంపలు వేసుకోవాలి, స్మాష్ చేసుకొని. ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి, క్యారెట్ తురుము కొంచెము, పన్నీర్ తురుము కొంచెం, చీజ్ తురుము వేసుకోవాలి. ఇందులోకి పిజ్జా సీజనింగ్ 1/2 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ విధంగా బాగా కలుపుకొని బాల్స్ రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలి. వీట్ బ్రెడ్ అయినా నార్మల్ బ్రెడ్ అయినా తీసుకొని సైడ్స్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసుకొని ఈ విధంగా వాటర్ బ్రెడ్ మీద కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని బ్రెడ్ మధ్యలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 హ్యాండ్స్ యూస్ చేసుకొని ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా బాల్ని రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న వాటిని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి. లేదంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని 160 degrees 10 minutes పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపుకు తిప్పి 5 minutes పెట్టుకుంటే ఈ బాల్స్ రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.